యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. సమస్తమును గూర్చి దేవునికి వందనాలు చెల్లించాలా? చదివి ధ్యానించుటకు ఎఫెసీ 5:1-20 వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. 20వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును అని నిన్న మనం ధ్యానించుకున్నాం. కానీ మన జీవితాల్లో జరిగే చెడు విషయాల మాట ఏంటి? వాటికి కూడా మనం దేవునికి స్తుతులు చెల్లించగలమా? అపోస్తలుడైన పౌలు నేటి మన వాక్య భాగంలో సమస్తమును గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే చెప్తున్నాడు. ప్రతిదానికైనా మనకు క్యాన్సర్ వస్తే దాని కొరకు స్తుతులు చెల్లించగలమా? లేక మన ఇంటిలో కానీ మన కుటుంబ జీవితంలో కానీ విషాదాలు సంభవిస్తే వాటి నిమిత్తం కూడా స్తుతులు చెల్లించగలమా? గత కొన్ని సంవత్సరాలుగా హెల్విన్ హ్యూగ్స్ అనే నేను ప్రోస్టేట్ క్యాన్సర్తో పోరాడుతున్నాను. నా ఈ పోరాటానికి దేవుడే సహాయం చేస్తున్నాడు. నేను కృతజ్ఞతలు చెప్పాలా? అవును, చెల్లించాలి. ఆయన నన్ను ఈ విధమైన శారీరక రుగ్మతలోనికి నడిపించాడని నేను నమ్మడం లేదు, కానీ నన్ను ఇందులో నశించిపోనీయడని నమ్ముతున్నాను. అందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ విధమైన స్థితిలో నుండి ఆయన నా కొరకు మంచిని వెలికి తీస్తాడని నేను నమ్ముతున్నాను. ఆ కారణంగానే నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమా 8:28లో చెప్పినట్లుగా, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తం. 18వ శతాబ్దంలో విలియం లా ఇలా రాశాడు: ఎవరైనా నీతో పరిపూర్ణత, ఆనందము లభించడానికి ఖచ్చితమైన దగ్గరగా ఉండే దారి గురించి చెబితే, అతను నీకు సంభవించే ప్రతి విషయమునకు, అనగా మేలు గాని కీడు గాని ఏదైనప్పటికీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక నిబంధన చెప్పి తీరాలి. నీ జీవితంలో ఒక ఉపద్రవం సంభవించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దానిని ఒక దీవెనగా మార్చుకోగలుగుతావు. జనులు మన జీవితాలలో కీడు సంభవించినప్పుడు మనము దేవునికి ధన్యవాదాలు చెప్పలేం అని అనుకోవడం నేను విన్నా. నిజమే, కానీ ఆ కీడులో నుండే నీ కొరకు ఆయన మేలును పైకి తీసి ఇవ్వబోతున్నాడని తెలిస్తే తప్పకుండా స్తుతులు చెప్పగలం. ప్రతి కీడుకరమైన స్థితిలో నుండి ఆయన మనలను విమోచించి ఆ కీడులో నుండి మేలును వెలికి తీసి తనకు మహిమ తెచ్చుకుంటాడు. సంభవించే ప్రతి సంఘటనలో నుండి, అది మేలు గాని కీడు గాని, మంచిని వెలికి తీసి మనకు అందించడం తన బాధ్యతగా దేవుడు స్వీకరించాడు. కనుక ఇప్పుడు మనకు జరిగే ప్రతి విషయానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. తండ్రి, నాకు సంభవించే ప్రతి విషయంలోనూ మేలు దాచబడి ఉన్నదనే విషయం నా మనసులోనికి ఇంకా నివ్వు. నీవు మేలుగా మార్చలేనిది ఏది నాకు సంభవించదు. నేనెంతో కృతజ్ఞుని ప్రభు. ఆమెన్.